హాస్పిటల్లో కనిపించిన వాడిని బాగున్నావు అంటే బాగుంటే ఇక్కడికి ఎందుకు వస్తామండి అంటారు. ఎనీవే, వయసు పెరిగే కొద్దీ మన అలవాట్ల వల్లనో దురలవాట్ల వల్లనో ఎన్నో వ్యాధులు వస్తాయి. అందులో బీపీ, షుగరు రకరకాలు వస్తుంటాయి. ఇవి తగ్గవు, వాటిని కంట్రోల్ చేయడమే మనకు తెలియాలి. మనం బీపీ వచ్చినప్పుడు, షుగర్ వచ్చినప్పుడు మొట్టమొదటి ఏం చేస్తాం? మన వీధిలో ఉండే ఏదో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నాకు బీపీ మొదలైందా, నాకు షుగర్ మొదలైందా, ఒకసారి టెస్ట్ చేయండి అంటాం. వారు టెస్ట్ చేసి ఏదో మందులు రాస్తారు. 2-3 నెలలకి ఎందుకో అనుమానం వస్తుంది, మనం ఇంకొంచెం బెటర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి, అంటే ఎలాగ పట్టుకోవాలి సరైన డాక్టర్ దగ్గరికి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది? నలుగురు స్నేహితుల వల్ల తెలుస్తుంది, లేదా ఇంకొక డాక్టర్ వల్ల తెలుస్తుంది, మరో డాక్టర్ స్నేహితుడు అయితే అలా తెలుస్తుంది. అలా నాకు చంద్రపురి అనే డాక్టర్ గారు ఫ్రెండ్, ఆయన ద్వారా డాక్టర్ చాణక్య గురించి తెలిసింది. అమ్మయ్య, ఈ షుగర్ వ్యాధితో చచ్చిపోతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నవ్వరు, చాలా సీరియస్గా కొండ బదలగొట్టినప్పుడు ఉన్నది ఉన్నట్టే చెప్తారు. మనకి అరికాలి నుంచి అరగుండు వరకు మొత్తం పరీక్షించి చెప్తారు. అలాగని అనవసరమైన టెస్టులు అయితే చెయ్యరు. ఆయనకి డబ్బు పిండేద్దామనే దాహం అయితే లేదు. నేను గమనించాను, నాకు 8 ఏళ్ళగా పరిచయం, వస్తూనే ఉన్నాను. నా షుగర్కి, బీపీకి ఆయనే మందులు రాస్తున్నారు, కంట్రోల్లో ఉంది. మామూలుగా అయితే షుగర్ వచ్చేస్తే చాలామందికి గ్లామర్ తగ్గిపోతారు. నేను 20 ఏళ్ళు అయింది ఇదే గ్లామర్తో ఉన్నాను కదా. కారణం ఎవరు? డాక్టర్ చాణక్య. డాక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మందులతో పాటు ఆయన చాలా జాగ్రత్తలు చెప్తారు. ఆ జాగ్రత్తలు మనం పాటిస్తే మన అనారోగ్యం మన కంట్రోల్లో ఉంటుంది. లేదు, వాకింగ్ చేయలేదు, ఎక్సర్సైజ్ చేయలేదు అనుకోండి, ఓన్లీ మందులు పడితే తగ్గదు. డాక్టర్ చెప్పింది చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మన వ్యాధి అదుపులో ఉంటుంది, మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే షుగర్, బీపీకి సంబంధించి చాలామంది చాలా బాధపడుతున్నారు. ఒక్కసారి చాణక్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన దగ్గరే వైద్యం చేయించుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను. నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. నేనైతే రికమెండ్ చేస్తాను, ఆయన వైద్యం పని చేస్తుంది. ఈ జెన్ హాస్పిటల్లో అనేక ఇతర వైద్యాలు కూడా దొరుకుతున్నాయి. దంత వైద్యము, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, చాలా రకాల వైద్యాలు దొరుకుతున్నాయి. డాక్టర్ గారు పొడి చేస్తారు, డాక్టర్ గారు లాగేస్తారు, అన్నీ చెప్పేవే. అసలు డాక్టర్ గారు ఎక్కడుంటారో చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తున్నానండి, జాగ్రత్తగా రాసుకోండి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రోడ్ నెంబర్ 5లో జెన్ హాస్పిటల్లో డాక్టర్ చాణక్య గారు ఉంటారు. మీరు ఒక్కసారి కలిసారనుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా మీకు ఆయన వైద్యం పని చేస్తుంది.